హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాభారత్ విత్ క్రాంతి. సో మనం లాస్ట్ వీడియోలో ఈ ఉచ్చశ్రవం అశ్వం ఏదైతే ఉందో అది సముద్ర మంథనం నుండి పుట్టిందని విన్నాం. అయితే మనం ఈ వీడియోలో ఈ సముద్ర మంథనం ఏ విధంగా జరిగిందనే దాని గురించి చూద్దాం. అయితే మేరు అనే పేరు గల ప్రసిద్ధ పర్వతం ఉంది. దీని మీద గంధర్వులు దేవతలు నివసించడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ చాలా సింహాలు చాలా జంతువులు జీవిస్తూ ఉంటాయి. దీనిపైన చాలా ఔషధాలు కూడా కలిగి ఉంటాయి. ఈ మేరు పర్వతం 11,000 యోజనాల పొడుగు మరియు అంతే లోతు కలిగి ఉంది. అంటే లోతు కూడా అంతే 11,000 యోజనాలు ఉంది. అక్కడ నారాయణ భగవానుడు వచ్చి మీరు మరియు దానవులు కలిసి సముద్ర మంథనం చేయండి. అక్కడ మొదట అన్ని ఔషధాలు మరియు అదేవిధంగా చాలా రత్నాలు వస్తాయి. అయినా కానీ మీరు సముద్ర మంథనం ఆపకండి, అది కొనసాగించండి, అప్పుడు మీకు అమృతం లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే దేవతలందరూ ఆ మేరు పర్వతం ఏదైతుందో అక్కడ దానికి పూజించి దాన్ని లేపడానికి ప్రయత్నిస్తారు. ఎంత ప్రయత్నించినా అది దేవతలకు అసాధ్యమవుతుంది. అప్పుడు దేవతలు బ్రహ్మ మరియు విష్ణుతోని ఇది మా వల్ల కావడం లేదు, అందుకని మీరు ఏదైనా తగిన ఉపాయాన్ని ఇవ్వండి అని అనడం జరుగుతుంది. అప్పుడు విష్ణు మరియు బ్రహ్మ సరే అని చెప్తారు. తర్వాత విష్ణుమూర్తి సర్పరాజైన అనంతునితో నీవు వీరికి సహాయం చేయని చెప్పడం జరుగుతుంది. తర్వాత దేవతలు మరియు ఈ అనంతుడు కలిపి ఈ మేరు పర్వతం ఏదైతుందో దీనిని ఆ సముద్రం దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత సముద్రం ఇది ఏదైతే సముద్ర మంథనం ద్వారా నాకైతే బాధ కలుగుతుందో దాన్ని నేను భరిస్తాను, కానీ అమృతం వచ్చినప్పుడు దాంట్లో కొంత భాగాన్ని నాకు కూడా ఇవ్వండి అని సముద్రం చెప్పడం జరుగుతుంది. దానికి దేవతలందరూ సరే అని దీన్ని స్టార్ట్ చేస్తారు. తర్వాత దేవతలు ఇదేదైతే కుర్మరాజు అంటే మనం దేన్నైతే కుర్మావతారం అంటామో ఆ కుర్మరాజు అంటే ఆ తాబేలుని సహాయం కోసం అడుగుతారు. అయితే తాబేలు సరే అనగానే ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ తాబేలు యొక్క పై చిప్పు ఏదైతే ఉంటుందో దాన్ని వేరు చేస్తాడు. తర్వాత ఈ పర్వతం ఏదైతుందో దాన్ని ఆ తాబేలు పైన ఉంచడం జరుగుతుంది. అప్పుడు సర్పరాజైన వాసుకిని త్రాడులాగా ఉంచి దేవదానవులు సముద్ర మంథనాన్ని స్టార్ట్ చేస్తారు. అయితే దీంట్లో సర్పరాజు యొక్క ముఖం ఏదైతే ఉంటుందో అది దానవుల సైడ్ ఉంటుంది, మరియు తోక ఏదైతే ఉంటుందో అది దేవతల సైడ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సముద్ర మంథనం అవుతుందో ఆ సమయంలో వాసుకి యొక్క ముఖం నుండి పొగ అగ్ని ఇవి రావడం జరుగుతుంది. అంటే ఆ నొప్పికి ఈ పొగ అగ్ని ఇవి రావడం జరుగుతుంది. ఈ పొగ ఏదైతే ఉంటుందో దాంతో మబ్బులన్నీ కమ్ముకపోయి అక్కడ వర్షం పడడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ఎప్పుడైతే సముద్ర మంథనంతో ఆ పర్వతాన్ని అటు ఇటు అంటారో ఆ పర్వతం మీద ఉన్న పువ్వులన్నీ ఈ దేవదానవుల మీద పడడం జరుగుతుంది. ఈ సముద్ర మంథనం ద్వారా ఈ పర్వతం ఏదైతే ఉందో దాని ద్వారా ఈ సముద్రంలో ఏవైతే జీవులు ఉంటాయో అవన్నీ చనిపోవడం జరుగుతుంది. అయితే ఈ పర్వతం యొక్క సంఘర్షణ ఏదైతే ఉందో అంటే పర్వతాన్ని అటు ఇటు కదిలించడంతో అక్కడ అగ్నిజ్వాలలు స్టార్ట్ అవుతాయి. ఈ అగ్నితోని అక్కడ ఏవైతే జంతువులు ఉంటాయో ఏనుగులు సింహాలు ఇవన్నీ చనిపోవడం జరుగుతుంది. అప్పుడు ఇంద్రుడు తన శక్తితోని ఈ వర్షాన్ని కురిపిస్తాడు. మరియు ఆ వర్షంతో అక్కడ ఏవైతే ఔషధాలు ఉన్నాయో మరియు ఏవైతే చనిపోయిన జీవరాశులు ఉన్నాయో అవన్నీ సముద్రంలోకి పడిపోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఫస్ట్ సముద్రంలో నుండి పాలలో నుండి నెయ్యి ఉద్భవిస్తాయి. అయితే ఇది జరుగుతున్న సమయంలో శ్రీమన్నారాయణుడు తప్ప అక్కడ ఉన్న దేవతలు మరియు దానవులు వీళ్ళందరూ అలసిపోవడం జరుగుతుంది. అక్కడ ఉన్న దేవతలందరూ బ్రహ్మతోని ఇక్కడ శ్రీమన్నారాయణుడు తప్ప మిగతా దేవతలందరూ దానవులందరూ అలసిపోయారని చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారాయణతోటి పరమాత్మ దీంట్లో మీరే ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించనగానే నారాయణుడు ఏం చేస్తాడంటే తనకున్న శక్తిని మళ్ళీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ శక్తితోని మళ్ళీ దేవదానవులు ఏదైతే సముద్ర మంథనం ఉంటుందో అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సముద్ర మంథనం మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత చల్లని ప్రకాశంతో శాంతమైన రూపంతో చంద్రుడు ఉద్భవిస్తాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి తర్వాత అక్కడి నుండి కౌస్తుభమని పుడుతుంది. అయితే ఈ కౌస్తుభమని ఏదైతుందో దీన్ని విష్ణువు తన వక్షస్థలంలో అలంకరించుకుంటాడు. ఈ కౌస్తుభమని తర్వాత ఉచ్చశ్రవాశ్వం పారిజాత వృక్షం ఉద్భవిస్తాయి. మరియు దీని తర్వాత అన్ని కోరికలు తీర్చి కామధేనువు పుట్టుతుంది. అయితే ఇవన్నీ రాగానే దేవదానవులు ఇంకా ఉత్సాహంతో సముద్ర మంథనం చేస్తారు. అయితే అప్పుడు తెల్లని కమండలంలో అమృతం పట్టుకొని ధన్వంతరి ఉద్భవిస్తాడు. అయితే ఈ ధన్వంతరి రాగానే ఈ అమృతం బయటకు రాగానే దానవులల్లా ఇది అమృతం నాకు అంటే నాకు అనుకుంటా అక్కడ ఒక చిన్న కోలాహలం స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సమయంలోనే అక్కడ 4 దంతాలతోని తెల్లని ఐరావతం ఉద్భవిస్తుంది. అయితే దీనిని ఇంద్రుడు స్వీకరిస్తాడు. అయితే ఈ ఐరావతం పుట్టిన తర్వాత
ఈ సమస్త భూమండలాన్ని ముల్లోకాలను ఆక్రమిస్తూ కాలకూట విషం ఉద్భవిస్తుంది. అయితే బ్రహ్మ యొక్క ప్రార్థనతోని లోకరక్షణ కోసం శివుడు దీన్ని స్వీకరిస్తాడు మరియు తన కంఠం ఏదైతుందో అక్కడే దాన్ని ఆపేస్తాడు. అప్పటి నుండి శివుడు నీలకంఠుడు అయ్యాడు. దీని తర్వాత దానవులు అమృతం మరియు లక్ష్మి కోసం అక్కడ గొడవ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి వాళ్ళందరినీ ఆకర్షిస్తాడు. అయితే ఈ మోహిని రూపం చూడంగానే దైత్యులందరూ అమృతాన్ని ఆ మోహినికి ఇచ్చేసి లైన్లో కూర్చుంటారు. అయితే ఈ మోహిని ఏం చేస్తారంటే దేవతలందరికీ అమృతం పోసి దానవులు ఎవ్వరికి అమృతం పోయదు. అయితే దాని నుండి మళ్ళా గొడవ స్టార్ట్ అవుతుంది. దేవతలందరూ అమృతపానం చేస్తుండగా రాహు కూడా దేవరూపం ధరించేసి ఆ పంక్తిలో అమృతపానం చేస్తాడు. ఎలా అయితే రాహువు అమృతపానం చేసిండో అది గ్రహించిన సూర్యచంద్రుడు విష్ణు దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్పగానే నారాయణుడు అక్కడనే తన చక్రం తీసుకొని తన శిరస్సును ఖండిస్తాడు. అయితే అమృతం ఏదైతే ఉంటుందో అది మెడ వరకు పోయింది కాబట్టి మెడ జీవిస్తుంది, కానీ ఏదైతే కింది భాగం ఉందో అది కింద పడిపోతుంది. అప్పటి నుండి ఈ రాహుకి సూర్యచంద్రుడు అంటే చాలా కోపం. అప్పటి నుండి ఈ రాహువు సూర్యుడిని చంద్రుడిని ఎప్పటికప్పుడు మింగేస్తూ ఉంటాడు. అప్పుడు దేవతలకు దానవులకు యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈ యుద్ధం స్టార్ట్ కాగానే యుద్ధరంగంలోకి నరనారాయణులు దిగుతారు. అయితే నరుడు బాణం పట్టుకొని యుద్ధం చేస్తున్నప్పుడు చూసి ఈ నారాయణుడికి కూడా నేను కూడా చక్రం పట్టుకొని యుద్ధం చేయాలా అనే కోరిక కలుగుతుంది. అయితే నారాయణుడు ఎప్పుడైతే ఇది అనుకుంటాడో ఇది అనుకోగానే ఆకాశం నుండి సుదర్శన చక్రం వస్తుంది. ఆ చక్రం ఏదైతుందో అది జ్వలిస్తున్న అగ్నిలాగా చాలా భయంకరంగా ఉంది. అది అందరినీ సంహరించేంత శక్తి కలిగి ఉన్నది. ఈ విధంగానే దేవతలకు దానవులకు యుద్ధం అవుతుంది. దానవులు కూడా దేవతలను చాలా బాధ పెడతారు. అయితే ఎప్పుడైతే ఆకాశం నుండి సుదర్శన చక్రం వస్తుందని చెప్తారో అక్కడి నుండి రాక్షసులు అంటే అక్కడి నుండి దానవులు తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం భూలోకానికి సముద్రం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ విధంగా దేవతలకు ఈ యుద్ధంలో విజయం లభిస్తుంది మరియు అక్కడి నుండి వాళ్ళు సంతోషంతో వెళ్ళిపోతారు. అంటే ఈ విధంగా ఇది సముద్రమంతరం మరియు అక్కడ మోహిని అవతారం ఇవన్నీ జరిగాయి. ఈ అమృతపానం సమయంలో రాహువు గురించి సూర్యచంద్రుడు విష్ణుమూర్తికి చెప్తారు. అప్పుడు విష్ణుమూర్తి ఈ రాహువు యొక్క తలని నరికేస్తాడు. అయితే ఆ నరికేసిన తర్వాత అప్పటి నుండి సూర్యచంద్రుడిని రాహువు మింగేస్తూ ఉంటాడు. అయితే ఇదంతా చూసి సూర్యుడికి చాలా కోపం వస్తుంది. ఎందుకనంటే నేను లోక కళ్యాణం కోసం ఇంతగానం చేసిన, దేవతల కోసం ఇంత చేసిన, ఎప్పుడైతే ఇది నాకు ఆపత్కాలం వచ్చిందో అంటే ఎప్పుడైతే నన్ను రాహు మింగేస్తున్నాడో ఏ దేవతలు నన్ను కాపాడతలేరు, నాకు రక్షిస్తలేరు అని సూర్యుడికి చాలా కోపం వస్తుంది. అయితే కోపంతో సూర్యుడు సమస్తాన్ని భస్మం చేయాలని అప్పుడు చాలా వేడిని పుట్టిస్తాడు. అంటే రాత్రి సమయంలో కూడా ఇట్లా వేడి వేడి అయ్యేటట్టు చేయడం జరుగుతుంది. అప్పుడు ఋషులు మరియు దేవతలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవునితో ఇదంతా సూర్యుడు ఇట్లా వేస్తున్నాడు, అతని కోపంతో ఇట్లా వేస్తున్నాడు, అయితే ఇది ఈ విధంగానే వేస్తే ఖచ్చితంగా ఈ సమస్త ప్రాణి ఏదైతే ఉన్నదో అదంతా నశించిపోతుందని బ్రహ్మతో చెప్తే అప్పుడు బ్రహ్మదేవుడు సూర్యుడు ఒకవేళ ఈ విధంగానే చేస్తే సమస్తం భస్మం అవుతుంది, అందుకని నేను ఆల్రెడీ ఉపాయం ఆలోచించి ఉంచాను. కశ్యపుని కొడుకు ఎవరైతే ఉన్నారో అరుణి చాలా బుద్ధిమంతుడు, అతని శరీరం చాలా పెద్దగా ఉంటుంది. అయితే ఈ అరుణి ఎవరైతే ఉన్నారో ఈ అరుణిని సూర్యుని యొక్క రథసారథి చేసి సూర్యుని ముందట ఉంచితే మనం సూర్యుని యొక్క తేజస్సును అడ్డగించవచ్చు. ఈ విధంగా దేవతలకు, ఋషులకు మరియు సమస్త జీవులకు ఏదైతుందో వాటన్నిటికీ శుభం కలుగుతుందని బ్రహ్మదేవుడు చెప్తాడు. అయితే బ్రహ్మదేవుని యొక్క ఆదేశానుసారం దేవతలందరూ ఈ అరుణిని సూర్యుని యొక్క రథసారథిగా చేయడం జరుగుతుంది. అయితే ఈ విధంగా సూర్యుని యొక్క రథసారథిగా అరుణి మారుతాడు. థ్యాంక్ యూ.